గర్భసంచిలో కండ పెరిగితే ప్రెగ్నెన్సీ రాదా? నమస్తే అండి, నేను డాక్టర్ బిందు రెడ్డి, సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఈ రోజు పాజిటివ్ రిజల్ట్ తిను నెల్లూరు నుండే వచ్చింది. మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతా ఉందన్నమాట. అయితే తినికి స్కాన్ చేసి నా దగ్గరికి పిల్లల కోసం వచ్చినప్పుడు తినికి స్కాన్ చేసినప్పుడు మైల్డ్ పీసీఓడి ఉంది రైట్ ఓవరీలో, మిగతాదంతా నార్మల్గానే ఉంది, హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి, హస్బెండ్ కౌంట్ బాగుంది. తనకు ఆల్రెడీ ఒక 2-3 సైకిల్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అయిపోయినాయి బయట. సో నేను స్కాన్ చేసినప్పుడు తనకి ఒక ఫస్ట్ సైకిల్ ట్రై చేసినప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి ఫాలిక్యులర్ స్టడీకి వచ్చేసరికి ఎగ్ రిలీజ్ అయిపోయింది. సెకండ్ సైకిల్లో తనకి డోస్ తగ్గించాము, కానీ సెకండ్ సైకిల్లో నాకు గర్భసంచి లోపల చిన్న కండ పెరిగినట్టు డౌట్గా ఎండోమెట్రియల్ పాలిప్ అంటాం అనమాట, అలా అనిపించింది. తనకి చెప్పాను, ఇంకొక 2 సైకిల్స్ చూద్దాము, అప్పటికి కన్సీవ్ అవ్వకపోతే ఆ పాలిప్ రిమూవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. కానీ జూలై సైకిల్లో తను కన్సీవ్ అయ్యింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఈ రోజు తనకి 6 weeks ప్రెగ్నెన్సీ. సో గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ పాలిప్స్ కనుక 1 centimeter కంటే ఎక్కువ ఉంటే మనము వాటిని రిమూవ్ చేయాలని చెప్తాము. 1 centimeter కంటే తక్కువ ఉంటే మాత్రము మనం ఒక 3-4 సైకిల్స్ ట్రై చేసి అంతా బాగున్నా కానీ కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు రిమూవ్ చేయాలి. లేదంటే 1 centimeter కంటే పాలిప్స్ సైజ్ తక్కువ ఉంటే కొన్నిసార్లు న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారు.